హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ ముహూర్తాలు ఉంచుకొని పోయి డెలివరీ చేయించుకునే పిచ్చి గురించి చెప్పండి వీడియో చేద్దాం అనుకుంటుండే. ఫైనల్ గా టైం వచ్చింది. ఇప్పుడు గదే జనవరి 22 రోజే డెలివరీ చేయాలని చెప్పేసి గైనకాలజిస్ట్ దగ్గర పోయి ఒకటే నసా అని చెప్పేసి న్యూస్లలో వస్తాయి. గుడి ఓపెనింగ్ ఉంటే ఇంట్లో కూర్చొని పూజలు చేసుకోండి, లేకపోతే నిమ్మలంగా ఉన్నప్పుడు అక్కడ పోయేసి రండి. అంతేగాని అద్భుతమైన ముహూర్తం ఉందని ఆ రోజే డెలివరీ చేయించుకోమని మీ ఆడోళ్ళని ఆగం చేయకండి. అట్లే పోయి మీ గైనకాలజిస్ట్ కూడా సాగుగొట్టకండి. సార్ మా నమ్మకాలు మా నీకెందుకు అనేటోళ్ళు ఎవరైనా ఉంటే వినుంటూ చెప్తా. పుట్టాల్సిన టైం కంటే ముందే నువ్వు కనుక ఆపరేషన్ చేయించి బయటికి తీసినావు అనుకో, ఆ బేబీస్ ని ప్రీటర్మ్ బేబీస్ అంటారు. వాళ్ళు ఉండాల్సిన దానికంటే బరువు తక్కువ ఉంటారు అండ్ బరాబర్ ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అడ్మిట్ అయినాక బయటికి రావాలంటే మామూలు ముచ్చట ఉండదు. ఎన్ని రోజుల ముందు బయటికి తీస్తావో యావరేజ్ గా అన్ని రోజులు లోపల ఉంచాల్సి వస్తుంది. ఇక ఎన్ఐసీల ఖర్చులు ఎట్లుంటాయో నేను చెప్తా వినండి. ఇప్పుడు వరంగల్ లాంటి టౌన్స్ లో రోజుకి అందాదా 15-20 వేలు వేస్తాయి. ఇక అదే హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ లో అనుకో రోజుకి 40-50 వేలు వేస్తాయి. మంచి రోజు కోసం గీ మాత్రం పెట్టుకోలేమా సార్ అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. సరే, ఈ లెక్కలు కేవలం ఒక వారం ముందు బయటికి తీస్తేనే, మీరు కక్కుతుబడి 2-3 వారాల ముందు బయటికి తీసిలే అనుకోండి 20-30 లక్షలు వేస్తాయి. సో గిసోంటి ఓవర్ యాక్షన్ చేసే ముందు పైసలు కూడా గట్టిగా సంపాదించండి, లేకపోతే అమ్మడానికి ఆస్తులను రెడీ చేసుకోండి. ఇక గింత వినక కూడా మళ్ళీ నీకెందుకు రాబోయే అనేటోళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇదేం ఓన్లీ పైసలు ముచ్చటనే కాదు. ఒకసారి ఎన్ఐసీలో అడ్మిట్ అయిన బేబీస్ తోటి చాలా ఏళ్ళు హాస్పిటల్ పండి తిరిగి ఉంటుంది. కావాల్స్తే ఎన్ఐసీలలో 2-3 వారాలు బేబీని అడ్మిట్ చేసిన పేరెంట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడుగుని చెప్తారు. ఫైనల్ గా చెప్పింది ఏంటంటే, మీకు ఏమైనా నమ్మకాలు ఉంటే మీ మీద చూపించుకోండి, కానీ వచ్చే పిల్లల మీద కాదు.